స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ అంటే ఇంకంతేనా? మన పని అయిపోయినట్టేనా? ఏమన్నా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా? నమస్తే అండి. నేను డాక్టర్ రఘు గోపిశెట్టి, కన్సల్టెంట్ మెడికల్ హెమాటో ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ టీమ్. సో, ఇన్ జనరల్ మనం కామన్‌గా అందరూ అడిగే క్వెషనే అండి. క్యాన్సర్ అనగానే అసలు ఏ స్టేజ్ డాక్టర్ అని అడుగుతాడు. సో, ఇన్ జనరల్ కామన్‌గా చెప్పాలంటే స్టేజ్ 1, 2 అంటే ఎర్లీ క్యాన్సర్ అండి. 3 అంటే ఇన్ జనరల్ లోకల్లీ అడ్వాన్స్డ్, ఆ లింఫ్ నోడ్స్‌కి స్ప్రెడ్ అవ్వడం గానీ. స్టేజ్ 4 అనగానే డిస్టెంట్ ఆర్గన్స్ అంటే దూరంగా వేరే ఉన్న ఆర్గన్స్‌కి స్ప్రెడ్ అయ్యి ఉంటే అది స్టేజ్ 4 క్యాన్సర్ అవుతది. సో, లంగ్ క్యాన్సర్ ఇన్ జనరల్ స్టేజ్ 4లో ప్రెజెంట్ అయిందనుకోండి, బ్రెయిన్‌కి స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు, లేదా బోన్స్‌కి స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు, లేదా లివర్‌కి స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు. అలానే ఆపోజిట్ ఇంకొక లంగ్‌కి స్ప్రెడ్ అయినా సరే మనం స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ అంటాం. సో, గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పుడున్న మోడర్న్ ట్రీట్మెంట్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి. ఈవెన్ ఇన్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ మనకి ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్ ఉన్నాయి. అలానే టార్గెటెడ్ మ్యూటేషన్స్‌కి టాబ్లెట్స్ ఉన్నాయండి. సింపుల్ ఒక టాబ్లెట్‌తో పేషెంట్స్ ఇయర్స్ సర్వైవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఆ పర్టిక్యులర్ మ్యూటేషన్ మనం గుర్తించగలగాలన్నమాట. సో, నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టే ఎర్లీ సైన్స్ నెగ్లెక్ట్ చేయకండి. క్యాన్సర్‌ని ఎప్పుడన్నా ఎర్లీగా గుర్తిస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా బాగుంటాయి. పూర్తిగా క్యూర్ చేయొచ్చు. సో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్, డోంట్ లూజ్ హోప్. చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.